ప్రకారం మనకున్న ఒక వెసులుబాటు. ఆ పొత్తు ఎందుకు పెట్టుకుంటాము, ఎలా పెట్టుకుంటాము అనేది అక్కడ రాష్ట్ర పరిస్థితుల్లో, అక్కడ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, లేదా ప్రజలలో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బెటర్గా చేస్తారు అంటే ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ విషయానికి వచ్చినా, బీజేపీ విషయానికి వచ్చినా, సెంటర్లోనూ ఇంతకు ముందు టీడీపీ చేసినప్పుడు మంచి కార్యక్రమాలతో, మంచి పాలసీస్తో ముందుకు వచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో వీళ్ళది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకటి, రెండు సైద్ధాంతికంగా ఎంతో కొంత బలం చేకూరుతుంది అనే ఉద్దేశంతో వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తారు. నేరుగా చెప్పండి, మీ పార్టీ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమా, లేకపోతే జనసేన పార్టీ సొంత రాజకీయ స్వలాభం కోసమా? ఇక్కడ జరిగిన సొంత స్వలాభం ఏంటి మీరు చెప్పండి. డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏమో పొత్తు పెట్టుకోకుండా ఉంటే సీఎం అయ్యే వాళ్ళేమో. మరి అదే పని చెప్పారు కదా, పొత్తు ఎందుకు? అందుకే చెప్తున్నా, రాష్ట్ర అభివృద్ధి అనేది కాన్సెప్ట్ అక్కడే వచ్చింది. పొత్తు పెట్టుకోకుండా ఉండుంటే ఏం జరిగేదో మీకు తెలియదు, నాకు తెలియదు. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి డెప్యూటీ సీఎం అయ్యారు అనేది మీది. కానీ పొత్తు పెట్టుకునడానికి కారణం మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక విజన్ ఎలా అయితే ఇంతకు ముందు మనం చూసామో ఆయన నాయకత్వంలో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అది హెల్ప్ అవుతుంది. అంటే ఏదైతే బడ్జెట్ డెఫిసిట్లో ఉందో ఆంధ్రప్రదేశ్, అక్కడ రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది అని రాష్ట్రాభివృద్ధి చూసుకున్నారు తప్పించి ఇందులో సొంత లాభం ఏం లేదు. పార్లమెంటు సమావేశంలో భాగంగా బీజేపీ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య రెండు తెలుగు రాష్ట్రాలను పాకిస్తాన్తో పోలుస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు మీ కూటమి నాయకుల నోరు మూగబోయిందా? వాళ్ళు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఇన్హరెంట్గా దాని మీనింగ్ ఒకటి ఉంటుంది. మనం బయటికి మాట్లాడడాన్ని ఏ మీనింగ్ తీసుకుంటాం అనేది మనది. సో ఇండియా పాకిస్తాన్ ఇలాంటి ఒక వైరం జరుగుతోంది అనే క్రమంలో మాట్లాడుతున్నప్పుడు అంటే ఇది చాలా హేట్రెడ్తో కూడుకున్నది. అంటే ఇక్కడ ఇది మీరు ఇండియానో మీరు పాకిస్తానో అని మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కాదు, ఆ పరిస్థితిని రిప్రజెంట్ చేయడానికి చెప్పిన సందర్భం తప్పించి అక్కడెక్కడ కూడా మీరు ఇండియా మీరు పాకిస్తాన్ అది కాదు. జస్ట్ అ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంతే. వాళ్ళ పార్టీతో అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ అనబడతారు, బంగ్లాదేశ్ అనబడతారు, వాళ్ళు చీన్ అనబడతారు అనేసి ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదా? ప్రతిపక్ష పార్టీలు కదా, ఏదో ఒకటి అంటే పాలసీల మీద మాట్లాడడం రాదు. ఇలాంటివి తీసుకొని ఈ కూటమి ఎలా డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేస్తే వాళ్ళు స్ట్రెంథన్ అవ్వచ్చు ఇది వీక్ చేసి అని చెప్పి ఒక పాయింట్ తీసుకోవడం తప్పించి దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు.